పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గన్నెబోయిన స్వర్గీయ నందయ్య కోడలు జ్యోతి రాజేందర్. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, మా తండ్రి గారైన స్వర్గీయ నందయ్య రాజకీయంగా ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడలలో నడుస్తూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని, నా సతీమణి బీజేపీ తరపున 6వ వార్డులో పోటీ చేస్తున్నారని, నా సతీమణి గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని, ఎల్లవేళల వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వార్డ్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీరుస్తానని, వార్డ్ ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గన్నెపోయిన మా బీసీ 6వ వార్డు రిజర్వేషన్ బీసీ మహిళ జనరల్ రావడంతో మా భార్యను బీజేపీ టికెట్ ఆశిస్తే పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు మరియు ప్రదీప్ దుగ్గ్యాల గారు నాకే కట్టబెట్టారు టికెట్. అయితే మా నాన్నగారు 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పుడు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా మేమంతా బీజేపీని వదిలి వేరే పార్టీకి వెళ్ళలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా నాన్నగారి తర్వాత మేము కూడా ప్రజాసేవలోనే మేము ముందుకు సాగుతున్నాము. మాకు ప్రజాసేవ అంటే మా పక్కన ఉన్న పేద ప్రజలకు కానీ తక్కువ ఫంక్షన్ హాల్ ఉన్నది, దానికి అందుబాటులో వాళ్ళకు తగినట్టుగా మేము వాళ్ళకు ఆ రేటు ప్రకారంగా మేము ఇస్తున్నాము. ఇది వచ్చింది దీనికోసం నేను ప్రజలకు మా తమ్మునికి ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. నేను 6వ వార్డులో ఉన్న పేద పిల్లలకు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 10th ఇంటర్మీడియట్ వాళ్ళకు ఫ్రీగా నేను గెలిచినట్టయితే ఫ్రీగా చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్లో నేను ఇది చేస్తాను. నేను ఒక నిర్ణయ రేట్ ప్రకారం మా ఫంక్షన్ హాల్ కూడా మా వార్డు సభ్యులు నేను గెలిచినట్టయితే మా వార్డు ప్రజలకు నేను తక్కువ ధరలో నేను ఏ ఫంక్షన్కైనా ఇస్తాను, అభివృద్ధి చేస్తాను. నాకున్న పరిచయాలతో సెంట్రల్ నుంచి నేను ఫండ్స్ తీసుకొచ్చి నేను ప్రత్యేకంగా మా వార్డుకు తర్వాత మిగతా వార్డులకు మిగిలితే మా వార్డును అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నం నేను చేస్తున్నాను. వార్డు ప్రజలు 6వ వార్డు ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలని నా యొక్క ప్రార్థన.